ఇక అప్డేట్స్ చూద్దాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు గత అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి నిందితుడిని ఛత్తీస్గఢ్ దుర్గ్లో శనివారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న అతనిపై అనుమానం రావడంతో చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని ముంబై పోలీసులకు అప్పగించగా అతన్ని రాత్రే ముంబైకి తరలించారు. అతని పేరు మహ్మద్ షర్ఫుల్ ఇస్లాం షెహజాన్. అతనికి 30 సంవత్సరాలు. అతను సైఫ్ ఇంటికి తొలిసారి వచ్చాడు. నిందితుడు బంగ్లాదేశీయుడని అంచనా వేయడానికి ప్రాథమిక సాక్ష్యం ఉంది. అతని వద్ద భారత పౌరుడిగా నిరూపించుకునే భారతీయ పత్రాలు లేవు. అతను బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారించే కొన్ని ఆధారాలు లభించాయని తాము విచారణ కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా పోలీసులు చెప్పుకొచ్చారు. నిందితుడిని ప్రస్తుతం ఖార్ పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారిస్తున్నారు. కాగా పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తికి పలు పేర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ముంబైలోని ఒక రెస్టారెంట్ లో హౌస్ కీపింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులైతే గత అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి నిందితుడిని ఛత్తీస్గఢ్ దుర్గ్లో శనివారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న అతనిపై అనుమానం రావడంతో చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని ముంబై పోలీసులకు అప్పగించగా అతని రాత్రి ముంబైకి తరలించారు. ఇక అతని పేరు మహ్మద్ షర్ఫుల్ ఇస్లాం షెహజాన్. అతనికి 30 సంవత్సరాల వయసు. అతను సైఫ్ ఇంటికి తొలిసారి వచ్చాడు. నిందితుడు బంగ్లాదేశీయుడని అంచనా వేయడానికి ప్రాథమిక సాక్ష్యం ఉంది. అతని వద్ద భారత పౌరుడిగా నిరూపించుకునే భారతీయ పత్రాలు ఏవీ లేవు. అతను బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారించే కొన్ని ఆధారాలు లభించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అయితే అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించిన కేసుకు సంబంధించి రోజుకు ఒక ట్విస్ట్ అయితే బయటపడుతుంది. మనం ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? దేశవ్యాప్తంగా సంచలనించినటువంటి సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ అగ్రనటి సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో మొత్తానికి అయితే ఒక మిస్టేక్ దాదాపు వీడినట్టుగా మనం భావించాల్సి. ఫస్ట్ ఒక అతన్ని విజయదాస్ అనే ఒక అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అతనే అనుకుని ఎక్యూజ్ అనుకుని అందరూ కూడా భావించారు. కానీ అతను కాదని బాంగ్లా పోలీసులు తీర్చట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 70 గంటల తీవ్ర అన్వేషణ తర్వాత బంగ్లాదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తిని మహమ్మద్ షహజాద్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని ట్రైన్ లో ప్రయాణిస్తుండగా అదుపులో తీసినట్టుగా అర్థమవుతుంది. అతనే దాడి చేశారు, సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశారని స్పష్టంగా ముంబై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టుకుని ఇవ్వడం జరిగింది. అసలు బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి అసలు రాబరీ కోసం వచ్చాడని ఒక అనుమానం అయితే వాళ్ళు క్లియర్ కట్ గా, అంటే రాబరీ కోసం వచ్చాడని ఒక అనుమానిస్తున్నారు. బట్ కస్టడీ తీసుకొని విచారించిన తర్వాత మాత్రం పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన కేసు చాలా రకమైనటువంటి వాదనలు వచ్చాయి. ఇల్లీగల్ రిజిస్టర్ అవుతుందని చెప్పి ఇంకేదో రకరకాల వాదనలు ఏవో వచ్చేసాయి. కుటుంబ సభ్యులు కొంత కొత్త కహాని తెరపైకి తీసుకొస్తారని, యాక్చువల్లీ జరిగింది వేరనే ఒక చాలా రకరకాల అంశాలు బయటకు వచ్చినప్పుడు కూడా ఓవరాల్ గా ఒక వ్యక్తిని అయితే ఇతనే దోషి, ఇతనే దాడి చేశాడని చెప్పి మహమ్మద్ షహజాద్ అనే వ్యక్తిని 30 సంవత్సరాల అతని వయసు, బంగ్లాదేశ్ చెందిన వ్యక్తిగా అతను అనుమానిస్తున్నారు. అతన్ని కస్టడీ తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత ఆ డీటెయిల్స్ ఏవైతే వస్తాయో వాటిని బేస్ చేసుకొని మరింత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్ కాబట్టి ఆ ఫ్యామిలీ కొంత
రిలీఫ్ గా ఉన్నారు. మేబీ 1-2 days ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇతను రాబరీ కోసం బంగ్లాదేశ్ చెందినటువంటి వ్యక్తి అక్కడికి ఎలా రాగలిగారు, సైఫ్ అలీ ఖాన్ ఎందుకు టార్గెట్ చేసుకోగలిగాడు, బాంద్రా జనరల్ చాలా హైయెస్ట్ హై ప్రొఫైల్ కేసెస్ ఉంటాయి. హై ప్రొఫైల్ పొలిటీషియన్స్, సినిమా అగ్రనట్లు వీళ్ళంతా కూడా ఆ ఏరియాలో ఉంటుంది. ఆ ఏరియాని టార్గెట్ చేసుకొని అందులో సద్గురు చరణ్ అనే ఒక అపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, బిల్డింగ్స్ ఉంటాయో అంటే అక్కడే సైఫ్ అలీ ఖాన్ ఉంటారు. దాన్ని టార్గెట్ చేసుకొని ఎగ్జాక్ట్ గా అనేది కూడా చాలా మిస్టీరియస్ గా ఉంది. చాలా తెలియని కొత్త కోణాలు ఎన్నో ఉన్నాయనే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. బట్ అల్టిమేట్ గా ఆ పట్టుకున్న వ్యక్తిని ఎవరైతే మహమ్మద్ షహజాద్ అనే వ్యక్తిని పూర్తిగా విచారణ చేసిన తర్వాత మాత్రమే డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్ గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అతన్ని కోర్టు ముందు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీ తీసుకుంటారు. ఆబ్వియస్ గా హై ప్రొఫైల్ కేసు చాలా సెన్సేషన్ అయింది కాబట్టి కోర్టు ఎటువంటి లేకుండా వెంటనే కస్టడీకి ఇస్తుంది. సో కస్టడీలో జరిగే పరిణామాల ఆధారంగా ఈ కేసు కొత్త మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. యాక్చువల్ రీజన్ నిజంగానే దొంగతనానికి వచ్చారా లేదంటే వేరే ఎవరైనా సుపారీష్ పంపించారనే విషయంపై క్లారిటీ అయితే ఇప్పటికైతే రాలేదు. బట్ తీసుకున్నాం, అది ఎవరికి దాడి చేశారో ఆ వ్యక్తి నిర్ధారణ అయిపోయింది. అతను కన్ఫెషన్ తమ విచారణలో ఇప్పటికే ప్రాథమిక విచారణలో తానే దాడి చేసినట్టు ఒప్పుకున్నాడు అని ముంబై పోలీసులకు వచ్చే క్రితం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాబట్టి కొంతవరకు ఈ కేసు కొలికి వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.